ప్రజల కష్టాల్లో ముందుండే నాయకుడు, సేవను రాజకీయాలకు అతీతంగా భావించే వ్యక్తిత్వం ఉన్న నాయకుడు అని ఆయన అభిమానులు చెబుతూ ఉంటారు. ఆ విధంగానే ఆయన పుట్టినరోజు వేడుకలను సేవా దినోత్సవంగా మార్చేశారు. అవసరంలో ఉన్నవారికి ఆసరాగా నిలిచే మానవతావాది అతనే విజయనగరం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ. జన్మదినం అంటే కేవలం వేడుకలు మాత్రమే కాదు, సమాజానికి తిరిగి ఇవ్వాలనే సంకల్పం కూడా ఆయన నిరూపించిన రోజు. ఒకవైపు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మరోవైపు ఆసుపత్రిలో రోగులను పరామర్శించారు. రక్తదానం ద్వారా ఎంతోమందికి ప్రాణదానం చేసే కార్యక్రమం కూడా నిర్వహించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం, ఉన్నత చదువులకు కూడా భరోసా కల్పించారు. వేలాది మందికి అన్న సంతర్పణం ద్వారా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు. ఇలా సేవా కార్యక్రమాలు పరంపరతో తన జన్మదినాన్ని ప్రజలకు పండుగగా మార్చారు గొంపకృష్ణ. ప్రజల అభిమానం, కార్యకర్తల ఆత్మీయత, యువతలో స్ఫూర్తి, విద్యార్థుల్లో ఆశ ఇవన్నీ కలిసిన అద్భుత దృశ్యాలను శృంగవరపు కోట వేదికగా మారింది. సేవలో ముందుండే నాయకుడికి, ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన వ్యక్తికి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటామని ఆయన అభిమానులు తెలియజేస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.